హాయ్ గాయ్స్, నేను మీ నందు బ్లాగ్స్ A1. ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటంటే మేమైతే చాలా రోజుల తర్వాతకి అయితే చాలా రోజులు అంటే అసలు పోలే ఆ టెంపుల్ కి అయితే ఇంతవరకు ఎన్నడూ కూడా పోలేదు మేము అక్కడ. ఈరోజు అయితే సరళమేశ్వరం టెంపుల్ కి అయితే పోతున్నాం. ఇదే బండి అయితే ఇప్పుడు అయితే స్టార్ట్ చేసాం, పోతున్నాం. బాయ్. ఇవి అయితే మేమైతే రెడీ అయినాం, స్టార్ట్ అయినాం. అందుకోకుండా మేమైతే డ్రెస్సులు అయితే సేమ్ వేసుకున్నాం, ఎవరికొవరు చెప్పుకోలేదు. ఇదైతే మా విలేజ్ లో కొత్తగా పడుతున్న బ్రిడ్జ్. ఇది మనకి షార్ట్ కట్ వచ్చేసి ముంగోడికి అయితే వెళ్తుంది ఈ పాట. అంటే ఇంకో రోడ్ కూడా ఉంటుంది కానీ మొత్తానికి అయితే ముందు అయితే ఎంటర్ అయినాం. మాకైతే ముందర పోలీసులు, మేము వెళ్ళాల్సింది స్ట్రైట్గా, పోలీసులు అయితే ఒప్పించారు. ఒప్పించేసరికి బండి అయితే స్లో చేస్తున్నాం. ఇంత పొద్దుగాల మాకు పోలీసు వాళ్ళు అనేది ఒప్పించారు. అయితే ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ అయితే తీసుకుంటున్నాం. లెఫ్ట్ సైడ్ తీసుకొని గల్లీలోకి అయితే వెళ్తాం. గల్లీలోకి పోతే చూడండి, ఇక్కడ నుంచి గల్లీ నుంచి వెళ్తే సక్కిగా మనకి అక్కడ మనకి మనం వెళ్ళే రోడ్కి అయితే వెళ్తుంది. ఈ గల్లీ నుంచి వెళ్తే సక్కిగా. ఇంత మార్నింగే ఆపుతున్నారు పోలీసు వాళ్ళు, అందులో ఫెస్టివల్ కదా. ఇప్పుడైతే మనం వచ్చేసి చీకటిమాడికైతే ఎంట్రీ అయినాం. మనం చీకటిమాడి విలేజ్ ఇది. ఇప్పుడైతే మనం చీకటిమాడి కొంపల్లి మధ్యలో అయితే పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ బంక్ దగ్గర అయితే ఆయన పెట్రోల్ కొట్టిద్దామని ఒక సీనన్ అయితే పెట్రోల్ కొట్టిస్తున్నాం. ఇప్పుడైతే నారాయణపురం అయితే వచ్చేసినాం. మనం నారాయణపురం లోపలికైతే పోతున్నాం. నారాయణపురం నుంచి అయితే మనం లెఫ్ట్ సైడ్ అయితే తీసుకోవాలి ముందరికి వెళ్ళిన తర్వాత. ఇప్పుడైతే మనం అయితే నారాయణపురం నుంచి అయితే లెఫ్ట్ సైడ్ అయితే తీసుకోమని చెప్పాం కదా. తీసుకున్న తర్వాత మనం అయితే ఇప్పుడు మనం వెళ్ళే టెంపుల్ దగ్గరికి వెళ్ళే రూట్ అయితే ఇది. మొత్తానికి అయితే టెంపుల్ దగ్గరికి ఇంకా మనం ఎట్లేదని ఒక 10-11 కిలోమీటర్స్. ఇక్కడ కొండలు చూడండి ఎట్లా ఉన్నాయి. మొత్తం లొకేషన్స్ మాత్రం మామూలుగా లేవు అసలుకి. ఈ గుట్టల ప్రాంతంలో అసలుకి నైట్ టైంలో ఒక్కడు పోతే మాత్రం ఆగమే ఉంటుంది. కాకపోతే ఇందులో జాగ్రత్త ఏంటంటే మన బండ్ల పెట్రోల్ కూడా మంచిగా ఉండాలి. ఇక్కడ సిగ్నల్స్ కూడా అంతా ఉండవు మళ్ళా. హాయ్ గైస్, మేమైతే మొత్తానికి అయితే సరళమేశ్వరం వెళ్తున్నా అని చెప్పాను కదా. వెళ్ళే దారిలో అయితే మొత్తం మీకు వీడియో అయితే రోడ్ వీడియో అయితే పెట్టాను చూడండి. ఒకసారి గుట్టలు ఎట్లా ఉన్నాయి అనేది మీ మధ్యలో అయితే ఆయన ఇక్కడ చూపిద్దామని ఒకసారి ఇక్కడ ఆ గుట్టల వ్యూ అయితే మొత్తం వేరే మాదిరి ఉన్నాయి అసలు. లొకేషన్స్ మాత్రం ఇక్కడ మాత్రం లొకేషన్స్ పిచ్చగానే ఉన్నాయి అసలుకి. రీల్స్ కానీ సాంగ్స్ కానీ చేసుకోవాలనుకుంటే మస్తు అనిపిస్తుంది. ఇంకా ముందలుంది చూపిస్తాయి ఇక మొత్తానికి అసలైంది. ఈ బాట అయితే వచ్చేసి ఇప్పుడు మనం టెంపుల్ కి లోపలికి పోయే బాట. స్టార్టింగ్ లో ఇప్పుడు ఇదైతే మొత్తం మనకి 4 కిలోమీటర్స్ అయితే మట్టి బాటే ఉంటుంది. ఈ నుంచి మనకి మొత్తం చూడండి. ఇక్కడ స్టార్టింగ్ లో మనకైతే ఇక్కడ గుడిసెలు అయితే ఊపిస్తున్నాయి కదా. ఇంకా ఇది దాటేసి మనం అక్కడ ఎదురుగా ఊపిస్తే కొండ ఉంది కదా, అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ చూడండి పొలాలు, పచ్చని పొలాలు, కొండలు, ఎట్లా మనకి అరకు ప్రాంతం వెళ్ళినంత ఫీల్ అనిపిస్తుంది ఇక్కడికి వస్తే మాత్రం. నిజంగా చెప్పాలంటే అసలుకి ఇప్పుడే ఇంట్లో ఉందంటే వర్షాకాలం టైంలో ఇంకెట్లా ఉంటుందో అసలు వాటర్ అదంతా. అసలుకి ఇక్కడ చూడండి ప్లేసెస్ మాత్రం మామూలుగా నాకైతే మస్తు అనిపిస్తుంది ఇక్కడ అసలుకి. ఇక్కడ ఫామ్ హౌస్ ఉంది. ఇక్కడ మనకి ఫామ్ హౌస్ కూడా అవైలబుల్ ఉంది. అక్కడ ఫామ్ హౌస్ లో కూడా ఉంది. అంటే హే గాయ్స్, మొత్తానికైతే ఇప్పుడు మనం టెంపుల్ ఉన్న ప్లేస్ దగ్గరికి అయితే వచ్చిన. ఒకసారి వ్యూ చూడండి మొత్తానికి వ్యూ అయితే ఒకసారి. గాయ్స్, మొత్తానికి అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. బండి అయితే ఇక్కడ పెట్టినాం. మేము ఇప్పుడు బండి పెట్టినాం. గుళ్ళకి అయితే వెళ్తాం. కాలు కడుకొని గుడికి అయితే పోతాం, గుళ్ళో పోతాం. మేమైతే మొత్తానికి అయితే బండి పార్కింగ్ చేసినాం. నడుచుకుంటే ఇప్పుడు గుడి దగ్గరికి అయితే పోతున్నాం. ఈ నుంచి ఒక కొంచెం దూరం ఉంటుంది ముందరికి, అక్కడ అవుపిస్తుంది కదా అదే. ఇక్కడ గుడిసెలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఉండడానికి స్టే చేయడానికి మరి ఉందో లేదో మనకైతే తెలియదు. ఇదే ఫస్ట్ టైం మనం రావడం. వర్షం వస్తే మాత్రం చాలా ఇబ్బంది ఇక్కడ, ఎందుకంటే మొత్తం కొండ ప్రాంతం కదా. అందులో పబ్లిక్ కూడా ఇలా చాలా బాగానే ఉర్రు ఫెస్టివల్ టైంలో కాబట్టి పబ్లిక్ కూడా ఉర్రు. మరి మిగతా టైం ఉంటారు. మేమైతే ఇక్కడ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం. టెంపుల్ దగ్గరికి వచ్చాం కానీ మా దగ్గర అయితే క్యాష్ పెట్టుకొచ్చుకోలేదు. క్యాష్ ఉన్నాయి, మనీ అయితే ఫోన్ పేలు ఉన్నాయి. ఇక్కడ అయితే సిగ్నల్ అయితే రాదు. ఏమైంది మొత్తానికి అయితే కొబ్బరికాయ అయితే ఒక్కటి పైసలు టెంపుల్ దగ్గర అయితే లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దర్శనానికి అయితే లోపలికి అయితే పోతున్నాం. చూడండి ఒకసారి లోపల ఎంత బాగుందో అసలుకి. ఇక్కడ మనకి సేమ్ మన విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ ఉన్నట్టే ఉంటుంది. ఇక్కడ కూడా దుర్గామాత టెంపుల్ లో ఉంది కూడా. ఇప్పుడైతే గుడి లోపలికి అయితే పోయినాం మేము. గుడి లోపల చూడండి ఒకసారి మస్తు గుడి చూడండి ఎట్లా ఉందనేది ఒకసారి మీకు అయితే చూపించడం కోసం అయితే నేనైతే జస్ట్ నార్మల్ గా ఇట్లా మన చుట్టూ అయితే తిరుగుతున్నాను. చూడండి ఇటు అటు మనకి సేమ్ దుర్గామాత టెంపుల్ ఉన్నట్టే ఉంది. ఇక్కడ ఉన్నది కూడా దుర్గామాతనే అంట, మనకు తెలియదు. పైన ఉంది అయితే కింద ఇంకో టెంపుల్, ఇక్కడ టెంపుల్ అయితే ఉందంట. ఒకసారి బ్యాక్ సైడ్ చూడండి. మనకు మొత్తానికి అయితే గుట్టనైతే చీల్చి ఇక్కడ గుడి అయితే కట్టారు గుట్ట పైన. అదే
అర్థమవుతుంది. ఒక బ్యాక్ సైడ్ చూడండి ఒకసారి, గుట్టని చీల్చే గుట్ట పైన గుడి అనేది మనకైతే కట్టారండి. ఇది కట్టేసి కూడా 6 years ఎక్కువ అవుతుందని అంటారు. మరి అది మనకి కూడా తెలియదు, అక్కడ అడిగితే చెప్తుంటారు వాళ్ళు. ఇక్కడ కోతులు మాత్రం చాలా బీభత్సంగా ఉన్నాయి. అసలు లోపల మనం చేతులు ఏదన్నా అది గుంజుకొని వెళ్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫోన్లో మనం ఏదైనా. మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. కొబ్బరికాయ అయితే కొట్టేసినాము. ఇప్పుడైతే గుడి వ్యూ మొత్తం అయితే చూపిస్తాను రండి. ఇదైతే గుడి రైట్ సైడ్, మొత్తం ఇది రైట్ సైడ్ వ్యూ. ఇది చూడండి ఒకసారి, మీకు చూసేందుకు కూడా క్లారిటీగా అర్థమవుతుంది. ఈ గుట్ట పైన గుడి అనేది కట్టిరు అనేది అర్థమవుతుంది. గుట్ట చీల్చి మనకైతే గుడి కట్టిరు అనేది అండి. గుడి మాత్రం మామూలుగా లేదు, అసలు మస్తు అనిపిస్తుంది గుడి కూడా. ఇక్కడ చూడండి ఒకసారి వ్యూ మొత్తం. అక్కడ మనకైతే అక్కడ బోర్డు, మనకి ఏమంటారు బోర్డు లెక్క అవుపిస్తుంది కదా, అక్కడ దాతలు అన్నట్టుంది. దాతలు అయితే పేర్లు చూడండి, ఎంతమంది దాతలు సహకరించారు అనేది ఇక్కడ రాసి పెట్టారు గుడి కోసం, గుడికి. ఇది దాతలది. ఇంకోటి అటు సైడ్ కూడా, ఇంకోటి ఏమంటారు అటు సైడ్ వెళ్దాం రండి. ఇదైతే గుడి బ్యాక్ సైడ్. ఒకసారి బ్యాక్ సైడ్ చూడండి. మనకి ఇది చూడండి, నేను చెప్పినా కదా ఇలాక గుడి గుట్టనైతే చీల్చి కట్టారని. ఇదైతే వాస్తవం. అక్కడ చూడండి బ్యాక్ సైడ్ అయితే మనకు బండ అయితే అనిపిస్తుంది కదా, అక్కడ కూడా ఇంకోటి అయితే దాతలది అనేది బోర్డు, అదేమంటారు మన అదైతే ఉంది బోర్డు చూడండి. అక్కడ అక్కడికైతే వెళ్తాను. గుడి ఇది బ్యాక్ సైడ్ గుడి. మొత్తానికి మస్తు గుడి మాత్రం మస్తు అనిపిస్తుంది అసలు. ఎట్లా చూసినా, ఏ విధంగా చూసినా, ఎందుకంటే అంత పచ్చదనంగా అంటే గ్రీనరీలో ఉంది కాబట్టి ఇక్కడ లొకేషన్స్లో మంచిగా అనిపిస్తుంది అసలు. చూడడానికి కూడా ఎంత పీస్ఫుల్గా. బ్యాక్ సైడ్ మొత్తం అయితే చూసారు కదా, ఇక్కడ సైడ్ ఉంది, ఇక్కడ అక్కడ ఉంది లేదు, అక్కడ పోవడానికి లేదు. మళ్ళీ ఇటు వచ్చిన దారి నుంచి పోవాలి. గుడి అక్కడ ఉన్న రూమ్ అయితే అది ఏంటిదంటే హోమ మండపం అంట, అది అక్కడ ఉన్నదైతే. అయితే వచ్చిన దాని నుంచి మళ్ళీ మనం అయితే బ్యాక్ పోవాలి. ఇదే మొత్తం గుడి అయితే, గుడి చుట్టుపక్కల అయితే ఇంకా బయట గుడిసెలు అవి ఇవి ఉన్నాయి, అవి చూపిస్తాను. కానీ పబ్లిక్ మాత్రం చాలా వస్తారు. పబ్లిక్ ఎందుకు వస్తారు అనేది ఒక తాతనైతే అడుగుతారు, దాని గురించి ఏం చెప్తారో చూద్దాం. ఇప్పుడైతే మేము టెంపుల్కి రైట్ సైడ్ ఒక గేట్ ఉంది, ఇటు సైడ్ అయితే రైట్ సైడ్ ఆ బయటకి అయితే వెళ్తున్నాం చూద్దామని, ఏముందని అక్కడికైతే వెళ్ళి చూద్దామని పోతున్నాం. ఓకే గైస్, ఇదైతే గుడి ఇట్స్ బ్యాక్ సైడ్, అంటే ఇటు మన ఇతలకి వెళ్ళినాం కొంచెం. ఇక్కడ చూడండి ఒకసారి వ్యూ అయితే, ఒకసారి అటు రోడ్డు చూపి, అటు రోడ్డు ఘోరంగా అసలు ఎట్లా ఉందంటే ఇది ఒక వింత ప్రదేశం లెక్క అనిపిస్తుంది. ఇక్కడ రాని వాళ్ళకి మాత్రం మస్తు అనిపిస్తుంది. సిటీ నుంచి వచ్చే వాళ్ళు కానీ, ఇక్కడ విలేజ్ నుంచి వచ్చే వాళ్ళకి కానీ మస్తు అనిపిస్తుంది. ఇక్కడ కింద ఇంకో టెంపుల్ ఉంది, చూపిస్తారని. కానీ కోతులు మాత్రం మస్తు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఇంకో టెంపుల్ ఉంది అక్కడ, అది ఇంకో టెంపుల్. ఇప్పుడు అక్కడ కూడా వెళ్తాం. ఇక్కడ చూడండి మొత్తం వ్యూ అయితే ఒకసారి జూమ్ అవుట్. గుడిసెలు చూడండి, మొత్తం విలేజ్ లెక్క ఉంది మొత్తానికి అయితే. ఇది గుట్టలు అయితే ఘోరంగా ఉన్నాయి, గుట్టల ప్రదేశం. మొత్తానికి అయితే గుడి అయితే వ్యూ మొత్తం అయితే చూపిస్తున్నాం. ఇక్కడైతే ఎగ్జిట్ అవుతున్నాం, బయటకి అయితే పోతున్నాం. ఇదైతే బయట లేదు, ఒకసారి ఏదో విధంగా అయితే దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. కిందకి అయితే పోతున్నాం. కిందకి పోయి మళ్ళీ కిందనైతే ఇప్పుడు మనం కింద ప్లేసెస్ అయితే చూద్దాం ఎట్లా ఉంది ఏందని. కింద ఇంకో టెంపుల్. మేమైతే కిందకి వచ్చిన తర్వాత గుడి దగ్గరికి వెళ్దామని, గుడి దగ్గరికి వెళ్దామని పోతుంటే ఇక్కడ గుడిసెలు అయితే వరుసగా ఉన్నాయి. వరుసగా ఉంటే ఇక్కడ ఏంటంటే పబ్లిక్ వాళ్ళు కూడా పిలుస్తారు ఏందని మేము పోయి చూస్తే అక్కడ ఏంటంటే వాళ్ళు వండుతున్నారు. ఎందుకు ఇట్లా వండుతున్నారు అంటే, ఇక్కడ వచ్చే వాళ్ళు వండుకొని తింటారు కదా, మేము కూడా వండిస్తాం, మీరు వండుకోకుండా ఇక్కడ అని అట్లా చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళకైతే మనం మనీ పే చేస్తే వాళ్ళకి మనం వండించుకోవాలి. అట్లా ఇది ఒకటైతే బాగుంది ఇక్కడ. ఇదొక స్పెషాలిటీ. హాయ్ గాయ్స్, మేమైతే కొబ్బరికాయ తీసుకుందామని అయితే కిందికి వచ్చిన తర్వాత కింద కొడదామని అయితే ఒక ఏమంటారు తాత దగ్గరికి అయితే వెళ్ళినాం. తాత దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ ఇట్లా ఈ సంగతి, ఇది గుడి ఎట్లా ఏందని అయితే అడిగినాం. అడిగితే తాత ఏం చెప్పాడంటే మొత్తం గుడి గురించి ఎప్పుడు కట్టారు ఏందనేది అయితే మొత్తం చెప్పాడు. కొంచెం వాయిస్ అనేది ఇక్కడ గాలి ఎక్కువ ఉండడం వల్ల వాయిస్ అనేది మేమైతే మైక్ లేదు కొంచెం మా దగ్గర అయితే మైక్ లేదు, అందులో మేమైతే రికార్డ్ చేసినాం అట్లనే. అది ఎట్లా అయింది అనేది కొంచెం వాయిస్ అయితే చూడండి మీరు. ఇంకెవరు పోతుందంటే ఇంకో టెంపుల్ ఉందంట, ఇదేగా ఇంకేట మీదేటు కనపడతలే మీద ఉన్నాయి దుర్గమ్మ. వెళ్ళారు ఇప్పటి నుంచి పెడుతున్నారా? మేము ఇప్పుడు దగ్గర 70 నా పెళ్లి అప్పటి నుంచి 71 నుంచి 71
పప్పులే కానీ ఇక్కడ భూమి కొన్నారు, గుట్టలు కొన్నారు. ఇంకా ఆయన చేపించాడు. చేపించే కానీ ఇప్పుడు మన లెక్కలు వస్తుంది. ఎవరైనా ఆయన పేరు ఏం పేరు? పప్పు నాయకు. పప్పు నాయక్. పబ్లిక్ బాగానే వస్తాడుగా. ఇక్కడ పప్పు తక్కువ. నిమిషాలు మళ్ళీ అక్కడ చెంచాలి దర్శనం చేసుకుంటారు, అక్కడ తిరిగిపోతాం. ఇప్పుడు ఈ గుడిసెలు ఉన్నాయి కదా, ఎంత తీసుకుంటారు? గుడిసెలు అంతే. రాముడు ఏం చేస్తున్నారు? అంతా ఇంకా మందు లేకుంటే రాజగోపాల్ రెడ్డి మందు లేకుండా మందు అంటే తాగి ఆదాయం చేస్తారు మొత్తం. మరి మరి కూడా కాడ మరి కూడా కాడ కులానికి ఒక ఆట నేర్పుతుంది. ఏం కోలాటం? అవును. కులాన్ని నేర్తాలకు ఈ లంజాలు అందరూ మా పుస్తకాలు తల్లంకు మా పొద్దుగా 4 గంటలకి పోయి తాగుతారు కానీ నీళ్లు చేసి మీరు పోయి మైక్ తీసుకొని ఆటలు పెట్టండి. ఆటలు పెట్టండి ఆదివారం బేస్తారు, మంగళవారం బాగా నష్టం. 3 వారాలు ఇల్లు ఉంటుంది. అంతేనా? మీ పేరేం పేరే? ఎవరు? అల్లపురం. అల్లపురం ఏడా? దగ్గర వచ్చేది అత్తించే వచ్చేది. గుడి మంచిగా అప్పుడు అప్పుడు ఎప్పుడు కట్టి గుడి కట్టడం? 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు. అదేమో అప్పుడు 82 కట్టి 82 కూడా కాదు, 23లో మైసమ్మదా? మైసమ్మదా? సిరిచెట్లు అమ్మింది. సిరిచెట్లు అమ్మితే చుట్టాయి భూమి అంతా 500 ఎకరాల భూమి చుట్టారు. అయితే ఇది ఇప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వంలో తెగలు కలిసింది. కలిస్తే బాట కావాలి, అది కావాలి అంటే చింతలు కొన్నది. చింతలు కొనడానికి ఆయనకు లారీ ఎక్కడ విధంగా బాట చేపించుండు మైదానం. లారీ ఎక్కపోతాలకు వచ్చిండు. వచ్చి శివం వస్తా కట్టకొచ్చాడు. ఆ శివం వస్తే దేవత కనిస్తలేదు. ఇక్కడ ఏం కొంచెం పిల్లపాటి ఎత్తుకున్నాడు. అది పోయి తీసుకురావాలి, ఊరికి జల్లం తీసుకురావాలి, కొత్తగా చెప్తారంటే ములుగు కూడా ఏమైనా ఇంత పాట అంతే. సంఘటన నేర్చుకుంటే కూడా పోయి తెచ్చి కొత్తగా పెట్టి గుడి కట్టిస్తారని పని ఎక్కడ అప్పటి నుంచి వస్తుంది. అంటే అనుకున్న జరుగుతాడు. అనుకున్నది ఏ పని జరుగుతుంది. ఈ ఆరుట మంచాల మంచిగా నూనె అయితే కాలే 40 ఏళ్ళు బంగారం 5 బంగారం గురువారికి వేస్తాం. బంగారం ఆల్తుల మొత్తం 5 బంగారం వేస్తాను విషయం కొడుకు అది పెద్దగా అయింది. ఉంటేనా ఏదో సంతానం 5 రోజుల సంతానం వస్తుంది. వచ్చిన కన్నా లేదు అనకుండా వచ్చింది. అంతేనా? చాలా మంది అంతేనా? అంత గడ్డి అనుకున్నాను మా చూసిందంటే ఇంత సగ్నాటి నైట్ టైం మన ఇక్కడ పడుకోవడానికి కోతులు ఎక్కువ ఉన్నట్టు. కోతులు మాపులు ఉండేది. కోతులు తాకే ఉంటాయి. కోతులు అందరూ దాన్ని పడుతుంది. బంగారాన్ని తీసుకుంటారు. కొందరేమో రిజర్వ్ చేస్తారు. ప్రత్యేకత ఇప్పుడు అంటే ఇవి కోస్తారు కదా, ఇంకేడా కోస్తారు, ఏ దేవుని కాడ కోస్తారు చిన్న కింద టెంపుల్ అని చెప్పాను కదా, కింద ఇదిగో టెంపుల్. ఇది వచ్చేసి మైసమ్మ టెంపుల్. ఇదే ఫస్ట్ టెంపుల్ అయితే, అప్పట్లో ఉన్న టెంపుల్ ఇదే. సరళ మైసమ్మ అంటే ఇదే. ఈ టెంపుల్ వచ్చేసి 1982లో కట్టిరంట. ఈ టెంపుల్ ఫస్ట్ టెంపుల్ ఇదేనంట. ఎవరో ఒక వ్యక్తి ఇక్కడ ఏదో వర్క్కి వచ్చి ఇక్కడ ఏదో అయితే అది సంథింగ్ ఇక అంకుల్ తాత చెప్పిండు కదా,
అది లోపలికైతే పోతున్నా చూడండి. ఇప్పుడు లోపలికైతే వెళ్ళేసిన అమ్మవారిని అయితే చూడండి. మీకైతే అమ్మవారిని చూపించడానికైతే ఏదో విధంగా అయితే ప్రయత్నం చేసిన నేను. మొత్తానికి అయితే వీడియో మా దర్శనం అయితే మంచిగానే కంప్లీట్ అయిపోయింది. పబ్లిక్ కూడా చాలా ఊరు. బ్లాగ్ అయితే మొత్తానికి క్లియర్గా మీకైతే అర్థమవుతుంది చూడండి. ఓకే బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందు బ్లాగ్స్ ఇవ్వండి, మర్చిపోకండి.